అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేను ఇక్కడ కొన్నాను కాలేజ్లో చదువుకుంటున్నాను. మేము 9కి చెప్పు బస్ స్టాండ్లో ఉన్నాం. చెప్పు ఏమైంది? ఆటోల కోసమని మేము అక్కడ వెయిట్ చేస్తున్నాము. ప్యాసింజర్స్ ఆటోస్ వేరే ఉంటాయి, ఇక కొందరు ఆటోస్ వేరే ఉంటాయి. అంకుల్ కొన్నాను ఆటో అంకులే. మేము ఎప్పటికీ అదే ఆటోలో వెళ్తూ ఉంటాం. ఇక అతను అక్కడికి బస్ స్టాండ్కి వచ్చి డైరెక్ట్ గా మేము అక్కడ ఎక్కినాం. వేరే వాళ్ళందరూ ఆటో అంకుల్ వాళ్ళు వచ్చి ఆ అంకుల్తో గొడవ పడుతున్నాను. 10 రూపీస్ ఇస్తే తీసుకెళ్తామని పెళ్లి తీసుకున్నారు. ఊకనే కొట్టని ట్రై చేసారు. ఇక మేమందరం దిగిపోయినాం. చెప్పు ఇక ముందుకు కొన్నాను. చెప్పు ఏమైంది? ఆటో దగ్గరికి వెళ్ళి మళ్ళీ అంకుల్ వస్తే మేము అక్కడ నిల్చున్నాం. ఆటో ఎక్కించి మేము నార్మల్ గానే వాళ్ళు చేస్తున్నాం. మనంతా స్పీడ్ ఏం లేదు వాళ్ళు. వచ్చి ఆటో స్పీడ్ వెళ్ళి తను గుర్తింది. గుర్తించి తను స్పీడ్ అని వెళ్ళిపోయాడు. ఆటోలో ఒక్క మనిషి కూడా లేదు. ఫ్రంట్ సైడ్ రైట్ సైడ్ కూర్చుంది. సీట్లోనే కూర్చుంది. తనకు ప్లేస్ ఉంది. మాది కొన్నాళ్ళు సార్. పాత బస్ స్టాండ్ కాడ నర్సింగ్ హాస్టల్ ఎక్కారు. ఎక్కితే 20 మంది నా బండికి అటాచ్ అయ్యారు. నువ్వు 10 రూపాయలకి ఎట్లా పోతావు అంటే, 10 రూపాయలకి ఎందుకు పోతా, 20 రూపాయలు నాకు ఇస్తారని నేను అన్నా. లేదు నువ్వు 10 రూపాయలకి పోతావు అని చెప్పి అది గొడవ పడుతుంటే ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా వచ్చాడు. ట్రాఫిక్ కానిస్టేబుల్ వచ్చి నువ్వు బండి పోనీ వెళ్ళిపోయి అంటే వాళ్ళని దించేసిన. వాళ్ళని దించేసి అరెస్ట్ అవ్వగలిగిన మా లైన్ బండి ఉంటుంది, మాడిపల్లి వచ్చే తెలంగాణలో మాదొక పొన్నాలో ఉంటుంది. ఆడికి వచ్చినాక ఒక 5-6 మందే ఆ బండి వచ్చిన వాళ్ళు ఆడ ఎక్కించుకొని పాత కలెక్టర్ ఆఫీస్ కాడికి పోయినాక వేరే బండి వాడిని బండి నంబరు వాడిని అబ్జర్వ్ చేయకుండా అయిపోయినా ఆడ లొల్లి పెట్టుకున్న వాస్తవానికి లొల్లి పెట్టుకున్నారు. అందులో ఎవరో ఒకరు ఉంటారు. బండి కట్టుకొట్టి నా అద్దం కొంచెం బెండ్ అయిపోయింది, అది తిరిగింది. బండి కట్టుకొట్టి అమ్మాయి పడిపోయింది కింద. అమ్మాయి కలిగించింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.